హరే కృష్ణ. అపోహలు నిజాలు అన్న ఈ ధారావాహిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం కొన్ని అపోహల్ని తొలగించుకుందాము. అవేమిటి అంటే, ఒకటి, వైకుంఠం అనేది ఒకటే ఉంటుంది అని అనుకుంటారు అందరూ. కానీ వైకుంఠాలు అనేవి ఒకటి కాదు, కొన్ని కోటాను కోట్ల వైకుంఠాలు ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏ విధంగా అయితే అనేక కోటాను కోట్ల గ్రహాలు ఉన్నాయో, అదేవిధంగా వైకుంఠంలో కూడా అంతే. ఒక్కొక్క వైకుంఠానికి ఒక్కొక్క విష్ణు అవతారము అధిష్టానంగా ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి మనకు తెలుసు, అయోధ్య అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది అని, అలాగే ద్వారకా అనేది గుజరాత్లో ఉంది అని, అలాగే బృందావనం అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది అని మనకు తెలుసు. ఈ ప్రాంతాలలో మనకు దేవదేవుడు ఆవిర్భవించాడని లేదా నివసించాడని మనం విన్నాము. వేదాలు చెప్తున్నాయి ఈ విషయాన్ని. ఈ అయోధ్య అనేది వైకుంఠంలో కూడా ఒక అయోధ్య లోకం ఉంటుంది. అక్కడ శ్రీరాముడు ఎల్లప్పుడూ ఉంటాడు. అదేవిధంగా వైకుంఠంలో ద్వారకా ఉంటుంది, అక్కడ కృష్ణుడు ఎల్లప్పుడూ ఉంటాడు. అలాగే బృందావనం ఉంటుంది, అక్కడ కూడా కృష్ణుడు ఎల్లప్పుడూ ఉంటాడు. అలాగే నరసింహస్వామికి ఒక వైకుంఠం ఉంటుంది. సో ఈ వైకుంఠంలో ప్రతి వైకుంఠంలో కూడా జీవులు ఉంటారు. ఆ వైకుంఠ అధిష్టాన దేవదేవుణ్ణి వాళ్ళు సేవ చేస్తూ లేదా వారితోటి సంబంధాల్లో, ప్రేమమయమైన సంబంధాల్లో చాలా ఆనందంగా ఉంటారు. సో మనందరము కూడా ఒకప్పుడు ఏదో ఒక వైకుంఠ లోకంలో ఉన్నవాళ్ళమే. అయితే అక్కడి నుంచి ఈ ప్రపంచానికి మనం వచ్చి మనకి దేవదేవుడు వద్దనుకొని మనం బాధలు అనుభవిస్తున్నాము. కాబట్టి వైకుంఠ లోకాలు అనేవి ఒకటి కాదు, అనేకమైనవి ఉన్నాయి. ఇకపోతే కొంతమంది ఒక ప్రశ్న వేస్తారు. ఏమని అంటే, హనుమాన్ శ్రీరాముని గురించి ఎప్పుడు చూడలేదు. మొట్టమొదట చూసింది కిష్కింధకాండ మొదటి భాగంలో. సో అప్పటి వరకు రాముడిని ఎప్పుడు చూడలేదు హనుమ. కానీ తనకు రాముని మీద అంత ప్రేమ ఎలా వచ్చింది? దీనికి కారణం ఏమిటి అంటే, దేవదేవుడు ఎప్పుడైనా సరే అవతారాలు తీసుకునేటప్పుడు తాను కొంతమందిని వైకుంఠంలో నుంచి ఇక్కడికి తీసుకొచ్చి తన లీలల్లో భాగంగా చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి కృష్ణుడు వచ్చాడు అనుకోండి. సో కృష్ణుడు బృందావనం నుంచి వస్తాడు ఈ ప్రపంచానికి, దాన్ని అవతారం అంటాము. అదే రాముడు వైకుంఠ లోకంలోని అయోధ్య నుంచి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఈ భూమి మీద ఎక్కడైతే పుట్టాడో ఆ ప్రాంతాన్ని మనం అయోధ్య అని పిలుస్తాము. అదేవిధంగా కృష్ణుడు వైకుంఠ లోకంలోని బృందావనం నుంచి ఈ లోకానికి వచ్చినప్పుడు, ఈ లోకంలో ఆయన ఎక్కడైతే ఉన్నాడో దానిని బృందావనం అంటాము, చిన్నప్పుడు ఎక్కడైతే ఉన్నాడో. సో అలా వచ్చేటప్పుడు కొంతమందిని అక్కడి నుంచి, కొంతమంది జీవుల్ని తనతో పాటు తీసుకొచ్చి ఇక్కడ లీలల్లో భాగంగా చేస్తాడు. సో వాళ్ళందరికీ కూడా కృష్ణుని మీద ప్రేమ సహజంగానే ఉంటుంది. అయితే ఈ లీలల్లో పాటించే వాళ్ళల్లో ఈ హనుమంతుడు కూడా ఒకడు. సో అయోధ్య నుంచి శ్రీరాముడు వచ్చినప్పుడు తను కూడా అక్కడ హనుమంతుని కూడా తీసుకొస్తాడు. కాబట్టి ఈ హనుమాన్కి రాముడిని చూడగానే ప్రేమ మొదలవుతుంది. మరి అయితే మనందరికీ ఎందుకు ప్రేమ లేదు, లేదా ప్రేమ ఉన్నా సరే అది అంతగా మనకు లేదు, లేదా అనేక విషయాలు మనకు తెలియదు. అయితే మనం అనుకోవచ్చు, మరి మనకెందుకు కృష్ణుని గురించి అంతగా తెలియదు, లేదంటే అంతగా భక్తి లేదు, లేదంటే అసలు భక్తి లేదు, మరి ఇది ఎందుకు జరిగింది అంటే, దాని అర్థం అది ఎందుకు జరిగింది అంటే, మనము వైకుంఠం నుంచి వచ్చిన తర్వాత మనము దేవదేవుని వద్దనుకొని మనము ఆయనకు సంబంధం లేకుండా గడపాలనుకున్నాము. సో అందుకని ఏం చేస్తారు అంటే, దేవదేవుడు మనల్ని ఆయన గురించి మర్చిపోయేలాగా చేస్తాడు. కాబట్టి మనల్ని ఆయన గురించి గుర్తు చేయడానికి వేదాలు ఇవ్వడం జరిగినాయి. కానీ ఆయన అవతారం తీసుకోవడానికి వచ్చినప్పుడు కొంతమంది ఆయనతో పాటుగా వచ్చిన వాళ్ళకి ఈ భక్తి అనేది చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది. సో అటువంటి వాళ్ళలో హనుమాన్ ఒకరు. సో మళ్ళీ మనము ఈ వేదాల నుంచి మనము ఆయన గురించి అర్థం చేసుకొని మనం కూడా భక్తులుగా మారితే మళ్ళీ తిరిగి మనం వైకుంఠ లోకాలకు వెళ్తాము. సో అందులో ఏదో ఒక లోకానికి మనం వెళ్తాము. ఇప్పుడు ఉదాహరణకి హయగ్రీవాన్ని పూజించే వాళ్ళు హయగ్రీవం వైకుంఠ లోకానికి వెళ్తారు. నరసింహదేవాన్ని పూజించిన వాళ్ళు నరసింహదేవాన్ని వైకుంఠ లోకానికి వెళ్తారు. రాముని పూజించిన వాళ్ళు వైకుంఠ లోకంలో ఉన్న అయోధ్యకు వెళ్తారు. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా ఒక్కటే. మళ్ళీ వీళ్ళందరూ కూడా అవతారాలన్నీ కూడా ఒక్కటే. మళ్ళీ దాని గురించి మనం భక్తి జ్ఞానం అన్న ధారావాహికంలో తెలుసుకున్నాము. అయితే మనము ఎలా దేవదేవుడి నుంచి దూరం అయ్యాము అన్నానికి
రామాయణంలో ఒక ఉదాహరణ ఉన్నది. అదేమిటి అంటే కొంతమంది ఇలా ప్రశ్న వేస్తారు, మాయాలేడి అని తెలిసిన తర్వాత కూడా రాముడు ఆ మాయాలేడి వెనక ఎందుకు పడ్డాడు, దాన్ని పట్టుకోవడానికి ఎందుకు ప్రయత్నించాడు అని. కానీ అక్కడ జరిగిన సందర్భం ఏమిటి అంటే, మారీచుడు మాయాలేడిగా వచ్చినప్పుడు లక్ష్మణుడు చెప్తాడు ఏమని అంటే, ఇది ఏదైనా సరే రాక్షస మాయ అవ్వచ్చు, ఈ ప్రాంతంలో రాక్షసులు ఎక్కువగా తిరుగుతున్నారు అని. కానీ సీతాదేవి మాత్రం ఆ లేడికి ఆకర్షితురాలయ్యి, లేదు లేదు ఇది నాకు కావాలి అని రాముడిని అడుగుతుంది. అయితే రాముడు కూడా చెప్తాడు, ఇది బహుశా రాక్షస మాయ కావచ్చు, మనం దాన్ని పొందకుండా ఉండడం మంచిది అని. కానీ సీతాదేవి వినరు, నాకు కావాల్సిందని మారం చేస్తారు. ఇంకా చెప్పాలి అంటే తన భర్త అయిన రాముడిని ఒప్పించడానికి ఈ లేడీని తీసుకెళ్ళి, వనవాసం అయిన తర్వాత ఈ లేడీని మనం తీసుకెళ్ళి కౌసల్యాదేవికి బహుమతిగా ఇద్దాము అని ఎలా అయినా, కౌసల్యాదేవి పేరు చెప్తే రాముడు ఒప్పుకుంటాడు అని సీతాదేవి అనుకుంటారు. సో ఎలా అయినా సరే నాకు కావాల్సిందని మారం చేస్తారు. అంటే ఏంటి, దేవదేవుడు చెప్పినా సరే వాటి మాటల్ని మనం వినకుండా మనము మన కోసం, మన స్వానందం కోసం ఏవోటి చేయాలి అని అనుకుంటాం. సో దానిని గౌరవించి, ఇక్కడ సీతాదేవి చెప్పిన దాన్ని గౌరవించి, సరే అయితే నువ్వు కావాలనుకుంటున్నావు కాబట్టి అని చెప్పి దానిని గౌరవించి, తన మాటను గౌరవించి మాయాలేడి వెనక పెడతాడు. అంతేగాని రాముడికి తెలియక కాదు, రాముడికి తెలుసు మాయాలేడి అని. అయితే ఇక్కడ సీతాదేవి ఖచ్చితంగా మాయాలేడిని కావాలనుకుంటున్నారు. సీతాదేవి తన భక్తురాలు ప్లస్ భార్య రెండు కూడా. కాబట్టి అక్కడ తను చెప్పింది చేయడానికి ఒప్పుకొని మాయాలేడి వెనక్కి వెళ్తారు. ఫలితం ఏమైంది, సీతాదేవి శ్రీరాముడి నుండి దూరం అవుతుంది, ఎడబాటు ఏర్పడుతుంది. ఇదే విధంగా మనందరి జీవితంలో కూడా ఏదో ఒక రకంగా మనము ఒకానొక సమయంలో దేవదేవుడు చెప్పింది మనం వినకుండా, మనం ఏదో ఒకటి మన స్వానందం కోసం కావాలి అని దాని గురించి వెంపర్లాడాం కాబట్టి, దాని గురించి మనము దేవదేవుడిని అడుగుతూ వచ్చాం కాబట్టి, ఇంకా ఒకానొక సమయంలో ఆయన సరే అయితే మీకు కావాల్సింది నేను చేస్తాను అని చెప్పి ఆ చేసే సందర్భంలో మనము ఆయన నుండి దూరం అయ్యాము. ఈ విధంగా మనం దేవదేవుడి నుంచి దూరం అయ్యాము. కాబట్టి తిరిగి మనం ఏం చేయాలి, ఈ వేదాలను నేర్చుకొని మన అపోహలు తొలగించుకొని మనము తిరిగి మళ్ళీ ఆయన దగ్గరకు వెళ్ళడమే వేదాల లక్ష్యం, కృష్ణ భక్తి యొక్క లక్ష్యం, కృష్ణ చైతన్యం యొక్క లక్ష్యం. హరే కృష్ణ.